బంతి ఎడ్జ్ తీసుకుని వెళ్ళింది అల్లరి నరేష్కి. అలీ గారు, మరి మీరు కబడ్డీలో అదరగొట్టారు, క్రికెట్లో కూడా ఏమైనా దిగే అవకాశం ఉందా? క్రికెట్ ఆడుతున్నప్పుడు చూడటం తప్ప మనకి పెద్దగా టచ్ లేదండి. అందుకోసం అని చెప్పేసి మా తమ్ముడు కయ్యంని వదిలేను, ఆడొస్తాడు, ఆడాడతాడు. కయ్యం రెగ్యులర్గా ఫిలిం స్టార్ క్రికెట్లో ఆడుతూ ఉంటాడు. మీ ప్రతినిధిగా ప్రస్తుతం చిన్న ఆటలో ఒక చిన్న విరామం, చిన్న వాగ్వివాదం ఎంపైర్ నిర్ణయం విషయంలో. ఎంపైర్ సురేష్ బాబుతో కెప్టెన్ శ్రీకాంత్, జూనియర్ ఎన్టీఆర్ టీం కెప్టెన్ శ్రీకాంత్ చిన్న కాన్వర్సేషన్. సో 4 ఓవర్ల మ్యాచ్ ముగిసేసరికి, ఇన్నింగ్స్ ముగిసేసరికి అఖిల్ టీమ్ 57 పరుగులు చేసింది, 3 వికెట్ల నష్టానికి. అందులో 2 ప్లేయర్స్ రిటైర్డ్ హట్ అయ్యారు. మొత్తం 5 ప్లేయర్స్ ఇప్పటివరకు క్రీజ్ నుంచి బయటకు వెళ్ళారు. 57 పరుగులు చేసింది టీం. ఇక కేవలం 2 ఓవర్లు ఉన్నాయి. ఈ 12 బంతుల్లో ఎన్ని పరుగులు సాధిస్తారు అన్న దాన్ని బట్టే అఖిల్ టీం విజయ అవకాశాలు ఉంటాయి. మధ్యలో అంపైర్ సురేష్ బాబు తోటి శ్రీకాంత్ టీమ్ మంతనాలు చేస్తోంది. ఇట్స్ నాట్ ఏ స్ట్రాటజిక్ టైం యాక్చువల్లీ, బట్ పరుగుల విషయంలోనో లేకపోతే ప్లేయర్స్ విషయంలోనో అంపైర్కి ప్లేయర్స్కి మధ్య మంతనాలు సాగుతున్నట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం క్రీజ్లో సర్వానంద్ ఉన్నారు, అలానే రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారు. ఒక క్లారిటీ వచ్చినట్టుంది ప్లేయర్స్ మధ్య. రకుల్ ప్రీత్ సింగ్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో బ్యాటింగ్లో ఉండగా శర్వానంద్ స్ట్రైక్ చేస్తున్నాడు. 4 ఓవర్లు పూర్తయ్యాయి, 57 పరుగులు, 3 వికెట్ల నష్టానికి. నో సారీ, వావ్, బంతి ఈ విధంగా కూడా వేయచ్చు. చాలా అద్భుతంగా, పాప ఎవరో తెలియదు కానీ ఇక్కడి నుంచి మాకు కనపడతలేదు పెద్దగా. దీన్ని మా ఊళ్ళో నేలబార్ అంటారు దీన్ని. హైదరాబాద్లో సూర్సూర్ బత్తి అంటారు, బాంబేలో దీన్ని కాటర్వెల్ అంటారు. పరుగు తీయాల్సింది కానీ పరుగు చేయలేదు బ్యాట్స్మెన్ శర్వానంద్. గారు ఏంటంటే ముందు అమ్మాయిలు ఎవరైనా బౌలింగ్ చేస్తే అతను పెద్దగా కొట్టడం అలవాట్లేదు. వెరీ గుడ్. ఈ విధంగా కూడా బాల్ ఆ పక్కకి వేయచ్చు. వెరీ గుడ్ తమన్. సో 1 రన్ లభించింది. మరొక నేలబారు బంతి. ఓ నో, గుడ్ క్రికెట్, 4 runs. రకుల్ ప్రీత్ సింగ్ బౌండరీ సాధించింది. సాయి ధర్మ తేజ క్యాచ్ పట్టడంలో విఫలమయ్యాడు. అక్కడి నుంచి నేరుగా బౌండరీ లైన్ అవతల బంతి. నెక్స్ట్ బాల్ రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి షాట్, ఈసారి రెండోసారి